ఎవరైతే మొదటి రాష్ట్రపతి ఉన్నాడో బాబు రాజేంద్ర ప్రసాద్కి ఈ విషయాన్ని ఆయన వేసి నువ్వు పరిశీలించవయ్యా అన్నాడు. మీకు తెలుసు కదా, బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే కరుడు కొట్టినటువంటి హిందూ మతం మాది. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షిస్తూ అట్లా కాలం వెళ్ళదీశాడు. తర్వాత ఏమైందంటే మనకి స్వతంత్రం అనేది రావటం అనేది జరిగిన మీద ఈ పరంపరలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మీకు తెలుసు కదా, గీతాంజలి రాసిన ఆయన, మన యొక్క జనగణమన రాసిన ఆయన ముటికి చాలా గొప్పగా చెప్పాడు అన్నమాట. ఎప్పుడైనా ఏదో ఒక మత పద్ధతిలో ఒక ఆచారం ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఆచార వ్యవహారాలు ఆ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి గుడుల్లో కానీ ఆరామాల్లో కానీ జరపాలి. వేరే వాళ్ళు రావటం అనేది అది ప్రజాస్వామ్యానికి మరియు స్వతంత్రతకు స్వేచ్ఛకు భంగకరం. కాబట్టి ఇది నేను నా మనస్ఫూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఇది బౌద్ధులకే కావాలని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూరు మనకు సపోర్ట్ చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నా కానీ ఆ మహంతుల యొక్క రాజకీయ